బాలుడివి, నీ ఎదుట ఉన్నది ద్రోణుని సైన్యం. వారు అధిరథ మహారథులు, అత్యంత క్రూరాత్ములు. నీ చేతిలో మరణించేవారు కాదు అని అన్నాడు. సారథి సందేహాలను కొట్టిపారేసి మెరుపు వేగంతో మండే అగ్నిగోళంలో పద్మవ్యూహంలోకి చొచ్చుకొనిపోయాడు అభిమన్యుడు. కౌరవ సేనలను కత్తితో కండగా నరకడం మొదలుపెట్టాడు. అతడి దాటికి కురుసేన కకావికలమైంది. పద్మవ్యూహం చెల్లాచెదురైంది. కర్ణుడి కవచాన్ని పగలగొట్టాడు. బాణాల దెబ్బతో మూర్ఛిల్లిపోయేలా చేశాడు. శల్యుణ్ణి, దుశ్శాసనుణ్ణి కూడా స్పృహ తప్పేలా చేశాడు. మరోవైపు అభిమన్యునికి సాయం చేసేందుకు పాండవులు అతడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అప్పుడు వారికి కౌరవుల బావమరిది సైంధవుడు అడ్డు తగిలాడు. ఒక్క అర్జునుని తప్ప మిగతా పాండవులను ఒక్కరోజు మాత్రం నిలవరించే వరాన్ని పరమేశ్వరుడు నుండి పొందాడు సైంధవుడు. దాంతో అతడి అస్త్రాల దాటికి తట్టుకోలేక పాండవ సైన్యం పలాయనం చిత్తగించింది. మరోవైపు